మీకు తెలుసా, గర్వం చూపించిన ఆకులకు దేవుడు ఎలాంటి శిక్షలు విధించాడో? ముందుగా మామిడాకు గురించి తెలుసుకుందాం. ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరిగా ఉండాలి, నేను లేనిదే ఏ శుభకార్యం జరగదు అని గర్వంగా పలికింది మామిడాకు. అది విన్న దేవుడు చిన్నగా నవ్వి తలుపు గుమ్మానికి తలకిందులుగా వేలాడే శిక్ష విధించాడు మామిడాకుకి. ఇక రెండవది కరివేపాకు. వంటల్లో నేను లేనిదే ఆ వంటలకి రుచి అనేది ఉండదు, నేనే గొప్ప ఆకుని అని గర్వంగా పలికింది కరివేపాకు. అది విన్న దేవుడు తినేటప్పుడు కరివేపాకు ఏరి పారేసే ఆలోచనను మనిషికి కలిగించాడు. ఇక మూడవది అరిటాకు. ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను తప్పకుండా వాడతారు, నేను మీకన్నా చాలా గొప్ప ఆకునే అన్నది. అది విన్న దేవుడు ఆలోచించాడు. అరిటాకులో తిన్న తర్వాత ఆ అరిటాకు బతుకుని చెత్త కుప్పలో పడేటట్లు చేశాడు. ఇక నాలుగవది తమలపాకు. నేను శుభకార్యాలకే కాదు, నన్ను తాంబూలంగా వేసుకుంటే వారి నోరును ఎర్రగా పండిస్తాను, నాకు సాటి ఎవరూ లేరు, నేనే గొప్ప అన్నది తమలపాకు. దేవుడు దాని పొగరు అనచాలనుకున్నాడు. తమలపాకుని నమిలి దాని రసాన్ని మింగి ఆ తర్వాత బయటకి ఉమ్మేసేలా చేశాడు. ఇక చివరిది తులసి ఆకు. నన్ను కూడా దేవుడు పూజలో వాడుతారు, కానీ నా చివరి క్షణాలు దేవుడి నిర్ణయం మీదే ఆధారపడి ఉంది అని వినయంగా పలికింది తులసి ఆకు. అది విన్న దేవుడు ఎంతో సంతోషించి తన మెడలో తులసి మాల హారంగా, తన పాదాల వద్ద తులసి దళాలను, ఇంకా భక్తులు సేవించే తీర్థంలో తులసి ఆకులు ఉండే విధంగా పవిత్ర జీవితాన్ని ప్రసాదించాడు తులసి ఆకుకి. నేనే, నా వల్లే, నేనే గొప్ప, నేనే అందరికంటే గొప్ప అనే అహంకారంతో ఉన్నవారు ఏదో ఒక రోజు పతనం చెందుతారు, వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానాన్ని పొందుతారు. దీనిపైన మీ నిర్ణయం ఏంటో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓం నమః శివాయ.